హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail అయితే చూసుంటారు. ఏథర్ బైక్స్ మనం రివ్యూ అయితే చేయబోతున్నాము. సో దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, సో మన బైక్ ఎలా ఉంది, సో బైక్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, సో మనకు 2024లో ఏమైనా మోడల్ చేంజ్ ఉందా, దాని ప్రైస్ ఎంత పడుతుంది, మోడల్కి ప్రైస్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి, దాని చాసిస్ ఎలా ఉంటుంది, మోటార్ ఏది యూజ్ చేశారు, బ్యాటరీ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి అయితే వీడియోలు అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. యాక్చువల్గా అయితే ఈరోజు వీడియో కాన్సెప్ట్ వచ్చేసి మనకి అనంతపూర్లో కొత్తగా చేతక్ బైక్స్ అయితే ఓపెన్ చేశారు కదా, ఎలక్ట్రిక్ బైక్స్. సో దాని మీద నేను వీడియో తీద్దామని అయితే అనుకున్నాను. ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. వీడియో కూడా రికార్డ్ చేసుకున్నాను, ఎడిటింగ్ కూడా అయిపోయాక వచ్చింది. సో ఏంటంటే ఈ బైక్లో నాకు కొన్ని ఫీచర్స్ అనేవి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అలాగే బైక్ ప్రైస్ కొద్దిగా హై ఉంది కానీ సో కరెక్ట్ ప్రైజే అని చెప్పుకోవచ్చు. మంచి బైక్ బిల్ట్ క్వాలిటీతో అయితే వస్తుంది ఈ బైక్. సో అందుకే ఈ వీడియో అయితే ఫస్ట్ చేద్దామని అయితే సో ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను. అది కాక శివరాత్రి కదా, సో చాలామంది హాలిడేలో ఉంటారు. సో చాలామంది బైక్ గురించి తెలుసుకుంటారని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా చాలా బైక్స్ రివ్యూస్ అయితే రాబోతున్నాయి. చాలామంది అయితే మనకి ఈ జావా షోరూమ్ బైక్స్ కూడా రివ్యూ చేయబో, అవి కూడా బాగుంటాయని అయితే చెప్తున్నారు. సో జావా షోరూమ్కి కూడా వెళ్ళాను. సో అక్కడ వేరే బైక్స్ని కూడా నేనైతే రివ్యూ అయితే తీసుకున్నాను. సో ఆ వీడియోస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అంతలోపు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో కావండి, కింద అయితే లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ నేనైతే రోజువారీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. సో ఖచ్చితంగా ఫాలో అయితే అయిపోండి. ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రెజెంట్ అయితే మనము అనంతపూర్లో ఉన్న ఏథర్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ షోరూమ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా డీమార్ట్ ఎదురుగా అయితే ఉంటుంది. సో యమహా షోరూమ్ పక్కనే ఉంటుంది. అలాగే దరిద్రమైన బజాజ్ షోరూమ్ పక్కన కూడా ఉంటుందన్నమాట. సో దాని గురించి పక్కన పెట్టేద్దాము. అది వీడియో చాలా వైరల్ అయిపోయింది. చాలామంది అయితే నాకు కామెంట్స్ పెడుతున్నారు. సో సరే దాన్ని పక్కన పెట్టేద్దాము. సో ఇక్కడ ఏమేమి బైక్స్ ఉన్నాయి, ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఒకసారి చెప్తా చూడండి మీకు. సో దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా 3 మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ది వచ్చేసి మనకి ఏథర్ 450X అనమాట. దీంట్లో వచ్చేసి జనరేషన్స్ ప్రకారంగా బైక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టోటల్గా అల్యూమినియం చాసిస్తో అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ప్రతి ఏథర్ బైక్లో సో ఇలాగే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బ్యాటరీ అనమాట. చాలా హెవీగా అయితే ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్కటి అయితే అల్యూమినియంతోనే ప్రొవైడ్ చేశారనమాట. మంచి బిల్ట్ క్వాలిటీతో అయితే రావడం జరుగుతుంది. అంత ఈజీగా బైక్ కూడా డ్యామేజ్ అయితే అవ్వదు. సో మోటార్ కూడా కంప్లీట్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది మనకి. సో చాలా అంటే చాలా బాగుంది బైక్స్ అయితే. సో మోడల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మోడల్ వచ్చేసి ఏథర్ 450X అన్నమాట. సో ప్రజెంట్ 2024లో అయితే 3rd జనరేషన్ అయితే నడుస్తుంది. సో ఇంతకుముందు అయితే 2nd జనరేషన్ ఉండేది. సో దానికి దీనికి కొద్దిగా ప్రైజెస్ అయితే వేరీ ఉన్నాయి. సో ఇంకోటి వచ్చేసి ఏథర్ 450S అని అయితే ఇంకో మోడల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బేస్ మోడల్ అనమాట. సో ఏథర్ 450X అంటే కొద్దిగా టాప్ ఎండ్ మోడల్, అలాగే ఎస్ అంటే కొద్దిగా బేస్ మోడల్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే పెద్దగా ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. సో యాస్టీస్ ఫీచర్స్ అయితే సేమ్ ఉంటాయి. కానీ మనకి మోటార్ బ్యాటరీ కెపాసిటీ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. అలాగే రేంజ్ కూడా మారుతుంది అన్నమాట. సో ఒకసారి అయితే చెక్ చేద్దాము. అలాగే 3rd జనరేషన్కి 2nd జనరేషన్కి కూడా ఏథర్ 450Xలో 2nd జనరేషన్కి 3rd జనరేషన్కి కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో అదైతే నేను స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. సో మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇవే మనకి డిఫరెన్సెస్ అన్నమాట జనరేషన్ 3కి జనరేషన్ 2కి. సో ముందుగా వచ్చేసి మనకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి రేంజ్లో అయితే కనబడుతుంది అనమాట. 2nd జనరేషన్కి వచ్చేసి 85 కిలోమీటర్స్ అయితే మైలేజ్ అయితే ఇచ్చేది. అలాగే ఇప్పుడు వచ్చేసి 3rd జనరేషన్లో 105 కిలోమీటర్స్కి అయితే పెంచారు. అలాగే బ్యాటరీ కెపాసిటీ కూడా మనకు పెరుగుతుంది అనమాట. సో 3rd జనరేషన్కి 2nd జనరేషన్కి 2nd జనరేషన్లో వచ్చేసి మనకి 2.9 కిలోవాట్ బ్యాటరీ అయితే ఇచ్చారు. అలాగే 3rd జనరేషన్లో మనకి 3.5 కిలోమీటర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ అయితే పెంచారు. అలాగే టార్క్ కూడా పెరుగుతుంది అనమాట. అంటే బైక్ యొక్క కెపాసిటీ కూడా పెరుగుతుంది మనకి. సో ముందు జనరేషన్లో వచ్చేసి మనకి 22 న్యూటన్ మీటర్స్ అయితే ఉండేది. ఇప్పుడు వచ్చేసి 26 అయితే చేశారు దాన్ని. సో 450Xలో 2nd జనరేషన్కి 3rd జనరేషన్కి ఇవన్నమాట డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఈ బైక్లో ఉండే కొన్ని మేజర్ పాయింట్స్ అయితే చెప్తాను చూడండి. మెయిన్గా ఈ బైక్ వచ్చేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 108 kgs మాత్రమే ఉంటుంది అనమాట. సో మనకి లోపలంతా అల్యూమినియం చాసిస్ ఉన్నా కూడా బయట వచ్చేసి మనకి ఫైబర్ బాడీ అయితే ఉంది. సో ఫైబర్ అనేసి అయితే
తక్కువైతే తీసుకోవద్దండి. ఎందుకంటే ఫైబర్ అయినా కూడా మనకు గట్టి ప్రొటెక్షన్‌తో అయితే ఉందన్నమాట బైక్ అయితే. చాలా అంటే చాలా బాగుంది ఫైబర్ క్వాలిటీ కూడా. మహా అంటే కింద పడినప్పుడు మీకు స్క్రాచెస్ పడతాయి గానీ అంత ఈజీగా ఫైబర్ అయితే బ్రేక్ అవ్వదు. ఇంకోటొచ్చేసి మనకి సింగిల్ స్టాండ్ మాత్రమే ఉంది. ఓన్లీ వన్ సైడ్ స్టాండ్ మాత్రమే. దీంట్లో సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి నేను మెయిన్‌గా గమనించింది దీని సస్పెన్షన్ చాలా అంటే చాలా బాగుంది. మిగతా ఎలక్ట్రిక్ బైక్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో నేను ఎలా బాగుంది అని చెప్తున్నానంటే సో నేను చేతక్ వాళ్ళ ఎలక్ట్రిక్ షోరూమ్‌కి కూడా వెళ్ళాను. సో అక్కడ బైక్ సస్పెన్షన్ బైక్ మీద కూర్చొని నేనైతే ట్రై చేశాను బైక్‌నైతే. సో దాని సస్పెన్షన్‌కి, దీని సస్పెన్షన్‌కి చాలా తేడా ఉంది. అలాగే మీకి మన ఫాలోవర్స్‌కి చాలా మందికి తెలుసు. నాతో అయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఉండేది. సో ఇప్పుడైతే దాన్ని సేల్ చేసేసాను. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దాంతో. సో దాంతో కంపేర్ చేసుకుంటే దీని సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. ఇంకోటొచ్చేసి మనకి బైక్ కూడా మంచి కాంపాక్ట్ లుక్‌తో అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో సస్పెన్షన్ వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అది కూడా అలాయ్ వీల్స్‌తో అయితే ప్రొవైడ్ చేశారు. సో ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువే ఉంది. ప్రైస్ కూడా లాస్ట్‌లో మీకు ప్రైస్ లిస్ట్ కూడా చూపిస్తాను నేను నీట్‌గా. అలాగే బ్రేక్స్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే 200 mm డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అది కూడా బైబ్రీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అయితే బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బైక్‌లో. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఉండే కలర్స్ అయితే దీంట్లో వచ్చేసి టోటల్‌గా 6 కలర్స్ అయితే మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. సో నాకు వచ్చేసి చాలా బాగా నచ్చింది వచ్చేసి వైట్ కలర్ అలాగే గ్రే కలర్. సో ఇవి చాలా బాగున్నాయి. సో మాక్సిమం కలర్స్ అన్ని చాలా మంచి లుక్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకోటి వచ్చేసి వీళ్ళ సర్వీస్ కూడా మనకి సో ఏదర్ షోరూమ్ వాళ్ళ బ్యాక్ సైడే ఉంటుంది అనమాట. షోరూమ్ బ్యాక్ సైడే మనకి సర్వీస్ సెంటర్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే సర్వీస్ సెంటర్లో ఎలాంటి బైక్స్ అయితే లేవు. సో ప్రాబ్లమ్స్ అయితే రావట్లేదు అని అయితే చెప్తున్నారు. సో కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరిని నమ్మకూడదు బ్యాటరీ బైక్స్ విషయంలో. ఎందుకంటే నేను టీవీఎస్ బైక్ కొనుక్కున్నప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. సో ఈ బైక్స్ వర్తా కదా అని లాస్ట్లో అయితే చెప్తాను చూడండి. సో ఇప్పుడు మీకు ఒక్కొక్క కలర్ని ఒక్కొక్కలాగా అయితే చూపిస్తాను. ముందు చూసిండేది వచ్చేసి మనకి గ్రే కలర్ అనమాట. సారీ గ్రే కలర్ కాదు, ఒక సిల్వర్ కలరు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి గ్రే కలర్ అనమాట. గ్రే ప్లస్ ఎల్లో కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇది. నెక్స్ట్ ఈ బైక్ వచ్చేసి మనకి టోటల్ బ్లాక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది, బ్లాక్ కలర్ బైక్. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ బైక్ అనమాట. సో దీంట్లో అయితే మనకి టోటల్గా 6 కలర్స్ అయితే ఉంటాయి. ఒక వైట్ కలర్ తప్ప మిగతా అన్ని కలర్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి ప్రజెంట్. ఇక మనం బైక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాము. నేనైతే షాక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం మనకు పెద్ద పెద్ద బైక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బైక్స్ అంటే ఈ మన మామూలుగా డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటాం కదా, ఆ బైక్స్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్ని ఫీచర్స్ ఈ బైక్లో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రాగా అయితే ఉన్నాయి. సో ఇది ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి నావిగేషన్ కూడా ఆటోమేటిక్గా అయితే ఉంది. అలాగే వాటర్ ప్రూఫ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో చాసిస్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, నేను అక్కడ చూసే కొద్దిగా పెద్దగా ఉంది కానీ చాలా చిన్నగా ఉంది. సో ఆ పైన వచ్చిన ప్లాస్టిక్తో మనకైతే బైక్ కొద్దిగా పెద్దగా అయితే కనబడుతుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఎల్ఈడి డిఆర్ సెల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితోనే పనిచేస్తాయన్నమాట. సో దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ట్రిప్ ఏ ఉంటుంది, ట్రిప్ బి ఉంటుంది. అలాగే మనకి దీంట్లో నాకు చాలా బాగా నచ్చింది వచ్చేసి నావిగేషన్ అనమాట. టోటల్గా మనకి కంప్లీట్గా స్క్రీన్లోనే కనబడుతుంది. మనకి ఏమేమి ఎక్కడికి డెస్టినేషన్కి వెళ్ళాలో అనేది మనం సపరేట్గా ఫోన్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మ్యాపే మనకి మన డిస్ప్లే అయితే కనబడుతుంది. అలాగే మనము ఈ డిస్ప్లేని మనం స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, స్విచ్ ఆన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం మొబైల్తో అయితే బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకి కాల్స్ వచ్చాయంటే దీని నుంచి అటెండ్ చేయొచ్చు అనమాట. అలాగే మనము అటెంప్ట్ అంటే స్పీకర్స్ ఏమి ఉండవు కానీ ఇవేమంటారు ఇయర్ బడ్స్ అయితే మనము బైక్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా మ్యాప్. సో టోటల్ మ్యాప్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే మనకి బ్యాటరీ వాట్స్ ఎంత ఉంది, బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, సో ఛార్జింగ్ ప్రతి ఒక్కటి అయితే చూపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఉన్నాయి. మనకి ఎటువంటి ఫీచర్ అయితే వీళ్ళైతే మిస్ చేయలేదన్నమాట. అలాగే మనకి సర్వీస్ డేట్ ఉంటుంది. అలాగే మనం ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో దాన్ని కూడా చూపిస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి ఫీచర్స్ అయితే. డిస్ప్లే కూడా మనకు మంచి 10 ఇంచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. చాలా బాగుంది డిస్ప్లే కూడా. ఇంకోటి ఈ బైక్లో వచ్చేసి మనకి ఇంకో మంచి ఫీచర్ అయితే ఉంది. అది వచ్చేసి టీపీఎంఎస్ అనమాట. సో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఈ బైక్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని కూడా మనం అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే మన బైక్ టైర్స్లో ఎంతవరకు గాలి ఉంది అవన్నీ అయితే చూపిస్తుంది అనమాట. సో బైక్స్ నుంచి ఏమైనా గాలి పోతున్నా లేకుంటే పంచర్స్ అయినా కూడా సో మనకి దీంట్లోనే చూపించేస్తుంది అనమాట. ఇవి వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ కదా, సో మంచిగానే ఉన్నాయి టైర్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హజార్డ్ లైట్ ఉంటుంది. అలాగే
కంట్రోలింగ్ ఉంటుంది డిస్ప్లేకి, కంట్రోలింగ్ జాయ్స్టిక్ అయితే చిన్నదైతే ప్రొవైడ్ చేశారు, అలాగే హార్న్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి హై బీమ్ లో బీమ్ ఉంటుంది, అలాగే మనకి ఇండికేటర్ స్విచ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కింద పవర్ ఆన్ బటన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది. దీంట్లో 3 మోడ్స్ అయితే ఉన్నాయి, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అయితేనైతే 3 ఫీచర్స్ అయితే 3 మోడ్స్ అయితే ఉంటాయి, 3 మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే మనం దీంట్లో ఎక్కడికి వెళ్ళాలో అయితే నీట్గా సెర్చ్ చేసేసుకొని ఎక్కడికి వెళ్ళాలో మనం డెస్టినీ అయితే తీసేసుకొని నీట్గా అయితే వెళ్ళిపోవచ్చు మన డెస్టినీకి. సో దాంట్లోనే మ్యాప్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ ప్రైజెస్ చూసినట్లయితే సో దీని బేస్ మోడల్ వచ్చేసి మనకి 1,65,458 రూపాయలు అయితే పడుతుంది. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి మనకి 1,78,678 రూపాయలు అయితే పడుతుంది. అంటే ప్రైజెస్ కొద్దిగా ఎక్కువే ఉన్నాయి, కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసిన దానికి కొద్దిగా వర్త్ అని చెప్పుకోవచ్చు. నాకు కొద్దిగా జస్ట్ ఒక 1.5 lakhలో ఇచ్చింటే బైక్ బాగుండే అని అయితే నాకు అనిపించింది అనమాట. సో మిగతాదంతా చూసుకున్నట్లయితే బైక్ క్వాలిటీ కానీ, సో బిల్ట్ క్వాలిటీ కానీ, ఫీచర్స్ పరంగా బైక్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం మాట్లాడాల్సింది వచ్చేసి దీని మైలేజ్, టాప్ స్పీడ్ గురించి. సో ఇవి కూడా వేరే అయితే ఉంటాయి మనం బ్యాటరీని బట్టి. సో మ్యాక్సిమం వచ్చేసి ఇది మనకి 110 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుంది, అలాగే 100 స్పీడ్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఈ బైక్ వచ్చేసి ఛార్జ్ స్టేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. సో దీని ప్లేసెస్ చెప్తా చూడండి. ముందుగా అయితే మనకి షోరూమ్ ముందర 2 ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి మనకి కమలానగర్లో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి మనకి JNTU కాలేజ్ ఉంది కదా, అక్కడ ఒకటి అయితే ఉంది. సో ఇలాగైతే 3-4 పాయింట్స్ అయితే ఉన్నాయి మనకి ఛార్జింగ్ పాయింట్స్. అంత ఈజీగా అయితే ఛార్జింగ్ కూడా అయిపోదని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. మంచి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ దీని బ్యాటరీ ప్రైస్ కూడా చెప్తాను చూడండి. సో ఒకవేళ దీని బ్యాటరీ పోయినట్లయితే మనకి సో దీని బ్యాటరీ ప్రైస్ వచ్చేసి మనకి దగ్గర 40,000 రూపీస్ అయితే పడుతుంది. సో దీని బ్యాటరీ కాస్ట్ వచ్చేసి కొద్దిగా కాస్ట్లీ అనే చెప్పొచ్చు. బ్యాటరీ అయితే లిథియం అయాన్ బ్యాటరీస్ కదా, కొద్దిగా కాస్ట్ ఎక్కువే ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం మీకు అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. దీని ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే దీని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బైక్ ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, బ్యాటరీ ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, మోటార్ ఎలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే మనకి చాసిస్ దేంతో వస్తుందని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యింటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా ఈ బైక్ మీద డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. 100% మీకైతే రిప్లై ఇస్తాను. ఇంకోటి వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం మెంబర్స్కి అయితే నేను రిప్లై ఇచ్చేకైతే ట్రై చేస్తున్నాను, కానీ మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తున్నాను లేండి కొద్దిగా టైం తీసుకొని. మీరు కూడా యూట్యూబ్లో నన్ను ఇక డౌట్స్ అడిగే కన్నా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వచ్చి నాకు ఇక సపరేట్గా మెసేజ్ చేశారంటే సో నేనైతే కొద్దిగా త్వరగా రిప్లై ఇచ్చేకైతే ట్రై చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఈ మధ్య దాంట్లోనే ఎక్కువగా యాక్టివ్గా అయితే ఉంటున్నాను. సో దాంట్లో అయితే మీకు వెంటనే రిప్లై వచ్చేకైతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఏ బైక్ కావాలో ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను. మనకి మ్యాక్సిమం సండే వీడియో వచ్చేసి మనకి జావా స్కాంబ్లర్ వీడియో అయితే రావచ్చు. సో బైక్ ఉంది కదా, దాని గురించి అయితే వీడియో అయితే రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. సో దాంట్లో అయితే మంచి ఫీచర్స్, ఇప్పుడు ప్రజెంట్ బైక్ ఎలా ఉంది ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది ఇవాళ మన వీడియో. మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా క్షమించండి. కొద్దిగా తొందరగా అయితే చెప్పేస్తున్నాను, ఎందుకంటే నేను ఊరికైతే వెళ్తున్నాను అనమాట. సో దానికని నేను కొద్దిగా స్పీడ్గా అయితే చెప్పేస్తున్నాను. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే మనం కలుసుకుందాము. సో అంతవరకు నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.